ఆ వైఫై అనేది చాలా మంచి కార్యక్రమం. ఏదైనా జీవితంలో ప్రతి ఒక్క మంత్రి కానివ్వండి, ఆఫీసర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము ఈ రాష్ట్రం కోసం ఏం చేశాం, ఈ దేశం కోసం ఏం చేశాం, ప్రజల కోసం ఏం చేశాం అనేది అది ప్రతి ఒక్కరిలో రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు కూడా జీవనం సాగించడానికి సులభం అవుతుంది, మంచిగా అవుతుంది. కాబట్టి జీవితంలో మనం కొన్ని రోజులు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఉంటాం. కాబట్టి ఆఫీసులకు సంబంధించి కూడా మరి 60 సంవత్సరాలు కాబట్టి ప్రతి ఒక్కరూ మేమేం చేశాం, నేను ఏం సాధించా, ఎవరి కోసం నేను ఏం చేశాను అనేది అది ప్రతి ఒక్కరిలో వస్తున్నప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిరంతరం మనం ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఏం చేయాలా, రైల్వే మరి ట్రైన్ సంబంధించి మరి ఎంతమంది పేదవాళ్ళు బాధపడుతున్నారు, లేకపోతే డబ్బాలు ఎన్ని తక్కువ ఉండేయా, లేకపోతే ఏమి ఎక్కువ ఉండేయా, లేకపోతే ఎవరికి ఇబ్బంది పడుతున్నది ప్రతి క్షణం ఆలోచన చేస్తున్నప్పుడు అది చాలా బాగుంటుందని చెప్పేసి నా తరపు నుంచి తెలియజేస్తూ, అలాగే గుంటూరు సంబంధించిన రైల్వే అధికారులు కానీ నిజంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుంటూరు సంబంధించి 1 టౌన్లో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వెంటనే తెలియజేస్తే వాళ్ళు వెంటనే స్పందించి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నందుకు మళ్ళీ ఒకసారి వాళ్ళకి హ్యాండ్సప్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను నెహ్రూ నగర్ దగ్గర మరి వారు ఇంజనీర్స్ డిపార్ట్మెంట్స్ వారు మరి ఒక మధ్య కాలంలో కూడా ఒక ఇది చేశారు, అంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలు పోకుండా వెంటనే అది అమర్చారు. నిజంగా నేను వెళ్ళి చూశాను, ఇంత ఫాస్ట్గా వాళ్ళు పనిచేశారంటే నిజంగా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేసేసి కార్యక్రమం చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ, మరి అలాగే మోడీజీ మరి చెప్తున్నారు అంతా మొత్తం దీని మీద కార్డ్స్ ఉపయోగించమని చెప్పేసి. కానీ అది కరెక్టే, నేను వాస్తవం ఒప్పుకుంటా, లేదు ఒక ప్రయత్నం చేయాలి. కానీ ఎలా ఉందంటే మన ఢిల్లీలో మన ఫ్రీ డ్యూటీ అంటే ఈ స్కాచ్ కానీ మందులు కానీ లేకపోతే చక్కెర కానీ కొంటుంటారు. అక్కడ నా కార్డు 2 సార్లు అతను స్కాచ్ చేశారు. 13,600 చిల్లర, ఇంకోసారి 13,600. కనీసం 5 నిమిషాలు ఘర్షణ జరిగింది. ఏంటో ఇది ఒకసారి నా డబ్బులు పోయినాయి కదయ్యా, మరి రెండోసారి ఏం చేస్తున్నా, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక సభ్యుగా ఉన్న తర్వాత కూడా 2 సార్లు దాన్ని ఐసిఐసి బ్యాంక్ కార్డు 2 సార్లు స్కాచ్ చేశారని చెప్పేసి ఇవాళకి 25 రోజులు అవుతుంది. మరి నాకే ఒక శాసనసభ్యుగా ఈ విధంగా ఉంటే మామూలు ప్రజలకు ఏం కావాలనేది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులను నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక శాసనసభ్యుని మరి నా ఐసిఐసి బ్యాంక్ కార్డు 2 సార్లు స్కాచ్ చేస్తే మరి దీంట్లో వచ్చిందయా, మన ఫోన్లో వచ్చిందయా డబ్బులు ఇదేని అంటే కాదు మళ్ళీ ఈ డబ్బులు నీకు రివర్స్ వస్తాయని చెప్పారు. కానీ ఇవాళ రాలేదు. కానీ ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి ఈ కూడా పరిగణలో తీసేసుకొని, ఎందుకంటే ఈ భారతదేశం అభివృద్ధి తీసుకురావాల్సిన మాట 100% మంచి కార్యక్రమం. కానీ మంచి కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటని చెప్పి ఆలోచన చేయమని చెప్తూ, అలాగే నేను జర్మనీకి వెళ్ళా. జర్మనీలో ట్రైన్స్ వ్యవస్థ ఎట్లా ఉందంటే చాలా బాగుంది కాబట్టి అలాంటిది మనం ఆ విధంగా మోడల్గా తీసుకురావడానికి ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తూ, మరి గుంటూరు సంబంధించిన అధికారులందరూ కూడా మీరు తీసుకున్న నిర్ణయాన్ని, మీరు తీసుకున్న ప్లానింగ్, మీరు తీసుకున్న ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రతి ఒక్క పని కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ వైఫై కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మంత్రి గారికి కానీ ఇక్కడ అధికారులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.